యూఎస్ఏలో చాలామంది పరిస్థితి ఎలా ఉంది అంటే, చదువుకుంటే ఉన్నమతి పోయింది అన్నట్లుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. నాకు చాలామంది ట్యాగ్ చేస్తున్నారు. దీని మీద వీడియో చేయమని గూడా అంటూ ఉన్నారు. సో, సరే దానికి రిలేటెడ్‌గా ఏంటి? వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? అండ్ దాని వలన అమెరికాలో రిమైనింగ్ పీపుల్ ఎదుర్కొనేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కరు, ఇద్దరు అని కాదు. ఆల్‌మోస్ట్ అంతా అలానే తయారైంది. సో, దాని నుంచి కూడా ఈ వీడియోలో నా యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంక ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్‌లోకి వచ్చినట్లయితే అతని పేరు వచ్చేసి మధురాజ్. అతను ఒక డాన్సర్ అనుకుంటాను. డాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంది అనేదైతే బయట బాగా వినిపిస్తుంది. డాన్స్ బానే చేశాడు గానీ, చేసినటువంటి ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అయితే కాదు. అమెరికాలో వరల్డ్ వార్ 2లో చనిపోయిన వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఆల్మోస్ట్ ఒక 4,00,000 మంది వరకేమో చనిపోయారు అనేది. సో, దానికి జ్ఞాపకార్థంగా ఉన్నటువంటిది ఒకటి అమరవీరుల స్తూపం అని అనుకోవచ్చు మనం తెలుగులో. అది మెమోరియల్ అని అంటాం కదా! సో, దాని ముందు వెళ్ళేసి వీళ్ళు డాన్స్ ఎయడం అది చాలామంది అమెరికన్స్‌కి నచ్చలేదు. అమెరికన్స్‌కనే కాదు ఈవెన్ ఇండియన్స్‌కి గూడా అది నచ్చలేదు. కుదిరితే షేర్ చేస్తాను. లేదు అంటే మీలో చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు. ఈవెన్ చూడని వాళ్ళైతే సోషల్ మీడియాలో కూడా ఉంటది. అది వాషింగ్టన్ డీసీలో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉంటది. అలాంటి చోటుకెళ్ళినప్పుడు మనం కొంచెం రెస్పెక్ట్‌గా ఉండాలి. కుదిరితే సెల్యూటేషన్ లేదు అంటే కొంచెం మౌనం పాటించడం ఇలాంటివి చేయాలి. అంతే కానీ అక్కడ ఫోటోలు కాదు, వీడియోలు కాదు, డాన్సులు అంతకన్నా కూడా కాదు. ఈవెన్ అది యూఎస్ఏ అనే కాదు, ఈవెన్ ఇండియా అయినా కానియండి, ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అది కరెక్ట్ కాదు. అది అమెరికన్స్ సపోర్ట్ చేయరు అంటే ఈవెన్ ఇండియన్స్ గూడా అలాంటివి సపోర్ట్ చేయరు. మనం ఒక అమెరికన్ సిటిజన్ ఇండియాకొచ్చేసి ఒక గాంధీ మెమోరియల్ అలా జలియన్ వాలాబాగ్ ఇలా చాలామంది ఉంటారు కదా! సో, అక్కడ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? ఈవెన్ అమెరికన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు. అది వాళ్ళు చేసిందైతే చాలా వరకు మిస్టేక్. దానిని చూసి చాలామందేంటంటే డిపోర్టేషన్ అవుతారు, డిపోర్టేషన్ ఫేస్ చేస్తారు ఇలా అంటూ ఉన్నారు. ఐ థింక్ డిపోర్టేషన్ అయితే ఏమీ అవ్వదులెండి కానీ, దానికి కొంచెం కాన్సిక్వెన్సెస్ అయితే ఉండొచ్చు. మేబీ అంటే వాళ్ళ కంపెనీకి ట్యాగ్ చేస్తున్నారు. చాలామంది అమెరికన్స్ దాని మీద చాలా కోపంగా ఉన్నారు. ఈవెన్ ఇండియన్స్ కూడా దాని మీద చాలా వరకు కోపంగా ఉన్నారు. అండ్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈవెన్ ఇండియన్స్‌మైనా కూడా ఇలాంటివి సపోర్ట్ చేయము అని జెప్పేసి. ఈవెన్ ఎవరు గూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆ ప్లేస్‌లో అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ అది ఏ దేశస్థులైనా కూడా, అది ఏ దేశంలో అయినా కూడా కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే అక్కడ చాలామంది యుద్ధంలో మరణించిన వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రాణాలు పోయి, వాళ్ళ రిలేటివ్సే కానియండి, ఫ్యామిలీనే కానియండి, ఎవ్వరైనా కూడా వచ్చి చాలా వరకు పీస్‌ఫుల్‌గా కూర్చొని మౌనం పాటించి వాళ్ళని తలుచుకునేటటువంటి ప్లేస్ కాబట్టి, అక్కడ ఇలా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఈవెన్ అదనే కాదు, చాలా ప్లేసెస్ కూడా ఈవెన్ 9/11 అలాంటి చోట్ల కూడా వెళ్ళిన తర్వాత ఫోటోస్ దిగుతూ ఉంటారు. రీటేక్స్ అది కూడా ఎలా అంటే ఇలా అంటే ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్స్ తోటి. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. అవన్నీ కూడా మార్చుకోవాలి. ఇన్ కేస్ మీకు అక్కడ ఫోటో తిగాలి, ఒక మెమొరీ లాగా ఉంటది. మేము ఆ ప్లేస్‌ని విజిట్ చేసాము అంటే, ఆ దిగే పద్ధతి వేరే ఉంటది. సో, కొన్ని హ్యాపీ మూమెంట్స్‌లలో దిగేవి వేరే ఉంటాయి. సాడ్‌గా ఉన్నప్పుడు. అంటే మనం ఎక్కడికెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది అలా ఉండాలి. అదేమైనా రూలా, రాజ్యాంగంలో రాసుందంటే ఎక్కడా రాసుండదు. దానినే కామన్ సెన్స్ అని అంటాం. సో, కామన్ సెన్స్ అనేది గనుక ఉంటే, మనం ఏ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటాం. ఈవెన్ అది ఇంకా కొంతమంది అనుకోవచ్చు. సో, వీళ్ళే ఉన్నారా? అలా చేసిన వాళ్ళు ఇంత లేరా? చాలామంది జేసుండొచ్చు కదా! అని జెప్పి. ఎవ్వరు జేసినా గూడా అది తప్పే. సో, దాన్ని సమర్థించడం అనేది కరెక్ట్ అయితే కాదు. అది ఎవ్వరైనా కూడా. అది తెలిసి చేసినా, తెలియక చేసినా, ఎట్లా చేసినా కూడా దానినైతే ఎవరు గూడా సమర్థించలేరు. అట్‌లీస్ట్ అపాలజీ చేస్తూ ఒక వీడియో చేస్తే బావుంటదని నా యొక్క ఒపీనియన్ అంతే. అండ్ దీనిని ఫేస్ చేసుకొని ఆల్రెడీ రీసెంట్ టైమ్ లోపల అమెరికన్ పేజెస్‌లో ఇండియన్స్ గురించి రోజుకొక వైరల్ అవుతున్నాయి వీడియోస్. ఈవెన్ వినాయక చవితి టైంలో కానియండి, హోలీ టైంలో కూడా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి అమెరికన్ పేజెస్ లోపల. ఇప్పుడు డాన్స్ వీడియో కానియండి, రీసెంట్ టైమ్‌లో కౌబాయ్ ఒక వీడియో అది కూడా బాగా అంటే అమెరికన్ పేజెస్ లోపల ఎక్కువ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇమ్మిగ్రెంట్స్ అంటే అందులోనూ ఇండియన్స్ అంటే చాలా వరకు హేట్రేట్ అనేది పెరుగుతుంది. అమెరికన్ పేజెస్ లోపల చాలా వరకు అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అందులోపల కొన్నిటిని మనం డిఫెండ్ చేసుకోగలం. అంటే మనం హ్యాపీగా ఉన్నటువంటి కొన్ని మూమెంట్స్ కూడా మేము షేర్ చేసుకోకూడదా? అలాంటివి వాటిని మనం డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ మెమోరియల్ దగ్గర చేసినటువంటి డాన్స్ ఏదైతే ఉందో దానిని ఎవరు కూడా డిఫెండ్ చేసుకోలేనిది. సో, ఇలాంటి వాటిని ఎవరు కూడా సమర్థించలేరు. కొన్నిటినైతే దెన్ ఓకే. బట్ వాటిని పెట్టి కూడా అంటే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్‌ని పెట్టి కూడా గో బ్యాక్ టు ఇండియా, ఇండియాకెళ్ళిపోండి, ఇండియన్స్‌ని పంపించండి. ఇలాంటి వాటిని సమర్థించినా కూడా ఇలాంటివి చూసినప్పుడు ఇంకెవరు కూడా సమర్థించలేరు. అండ్ నిజమే కదా! వాళ్ళు చెప్పేది కరెక్టే కదా! అని అనిపిస్తూ ఉంటది. దీని వలన ఏంటంటే ఒక్కరు చేసేటటువంటి మిస్టేక్ వలన
ఆల్మోస్ట్ అందరు ఇండియన్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఓన్లీ ఒకే ఒక మాట ఇండియన్స్ అందరూ ఇంతే ఉంటారు అని అంటారు. అండ్ ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నటువంటి ప్లేసెస్ ఆల్రెడీ డామినేట్ చేసేస్తున్నారు అని చెప్పి, వీళ్ళు ఆల్రెడీ మా కల్చర్‌ని గూడా పాడు చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొత్తం వాళ్ళ ప్లేస్ లాగానే తయారైపోయింది అని చెప్పి చాలా మందికుంది. డెఫినిట్‌గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాకొచ్చి కొంతమంది అమెరికన్ సిటిజన్స్ అందరూ ఒక ప్లేస్‌ని ఆక్యుపై చేసి, వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు బిహేవ్ చేస్తే మనకెలా ఉంటదో, ఈవెన్ యూఎస్ఏ వాళ్ళకి కూడా అలానే ఉంటది. కొన్ని కొన్ని చూసినప్పుడు అది అమెరికన్స్ అనే కాదు, ఈవెన్ ఇండియన్స్‌కి నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కూడా ఏందిరా బాబు ఇంత ఓవర్ చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇంత అతి చేస్తున్నారు అనిపించేవి చాలా ఉంటాయి. ఈవెన్ కొన్ని మీమ్స్ రానియండి అలాంటివి, ఇదంతా మనదే, మన డామినేషనేనా ఇక్కడ కూడా, వీళ్ళంతా కూడా మన వాళ్ళేనా, అరే చారి మనదేరా డామినేషన్ అంతా, అంటే బ్రహ్మానందం గారి పిక్స్ అవి పెట్టి మీమ్స్ ఏస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు కూడా నాకు చాలా కోపమొస్తది. వీళ్ళేందిరా బాబు మరి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఇంత అతి చేస్తున్నారు, అంతా మన డామినేషనే ఇక్కడ. అలాంటివన్నీ కూడా ఏంటంటే అమెరికన్స్‌కి చాలా వరకు కోపమొస్తూ ఉంటది. అమెరికన్స్ అనే కాదు, ఆ ప్లేస్‌లో ఉన్నటువంటి ఇండియన్స్ గూడా చాలా మందికి నచ్చదు. పాపం నార్మల్‌గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే వచ్చి ఒక జాబ్ చేసుకొని, కొంచెం సంపాదించుకొని ఇండియాకెళ్ళిపోదాము, అంటే కొంచెం అంటే డాలర్స్ సంపాదించుకుంటే లైఫ్ కొంచెం సెటిల్ అయిపోతది అని నార్మల్‌గా ఉన్నటువంటి పీపుల్ గూడా చాలా వరకు ఇబ్బంది పడతారు వీటి వలన. అంటే ఈ డాన్స్ వీడియో అని కాదు, రీసెంట్ టైమ్‌లో జరుగుతున్నటువంటి చాలా వాటిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందులోపల ఈ డాన్స్ వీడియో కూడా ఒకటి. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో ఈ న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వీసా టెన్షన్స్, ఇండియాకి ఎళ్ళలేకపోవడము, జాబ్ టెన్షన్స్, ఆల్రెడీ బయట జాబ్ మార్కెట్ కూడా అస్సలే బాలేదు. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. జాబ్ మార్కెట్ ఆల్మోస్ట్ మైనస్‌లలో ఉంది. ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు ఏదో విధంగా బ్రతుకుదాము, అదో ఇదో అని జెప్పేసి ఏదో పార్ట్ టైమ్స్ అదో ఇదో చేస్తూ సర్వే అవుతున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటి వలన చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. యూఎస్ఏలో ఇండియన్ కమ్యూనిటీ ఏమంత చిన్న కమ్యూనిటీ కాదు. చాలా పెద్ద కమ్యూనిటీ. అందులోపల ఇలాంటివి చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటది. బట్ సఫర్ అయ్యేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటది. ఆల్మోస్ట్ 100 లోపల ఒక 10-15% పీపుల్ ఇలాంటివి చేస్తున్నప్పుడు, రిమైనింగ్ పీపుల్ ఆల్మోస్ట్ రిమైనింగ్ ఉన్నటువంటి 85% పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియన్స్ మీద చాలా వరకు హేట్రెడ్ పెరిగింది. హెచ్-1బీలలో లూప్ హోల్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి. అందరూ ఏమి చేయట్లే. బట్ నార్మల్‌గా ఉన్నటువంటి హెచ్-1బీలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అదేంట్రా బాబు కష్టపడి మేము ఇక్కడికొచ్చి ఇంత చేస్తే హెచ్-1బీ అంటేనే ఫ్రాడ్ అనే పేరు పడింది అని చెప్పి. అలా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. బట్ చేసేది చాలా తక్కువ మంది అలాంటి మిస్టేక్స్. బట్ అందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన దానిని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నన్ని రోజులు ఉండాలి. లేదు మనదే మనకంత నచ్చింది అని అనుకున్నప్పుడు, కొన్ని సంవత్సరాలు ఇక్కడుండి మళ్ళీ ఇండియాకెళ్తే మనకు నచ్చినట్లుగా మన ఫెస్టివల్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా అమెరికన్ పేజెస్ ఓల్డ్ ఫోటోస్ కానియండి, ఓల్డ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. సో, ఈ మధ్య కాలంలో వాటిని చూసి కూడా గో బ్యాక్ టు ఇండియా అని అనడము, అంటే అవి ఓల్డ్ వీడియోస్ అయినా కూడా ఈ మధ్యలో చాలా వరకు హేట్రెడ్ పెరిగింది. అండ్ అలాంటిది ఇంకా ఇలాంటి మెమోరియల్ అలాంటి చోట వాళ్ళు బాధగా ఉన్నటువంటి చోట, బాధగా ఉండాల్సినటువంటి చోట ఎళ్లి ఇలాంటి డాన్సులు చేస్తే చాలా హేట్రెడ్ పెరుగుతూ ఉంటది. ఈవెన్ మనకు కూడా కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తది. అలా కొంచెం బాధగా ఉన్నటువంటి ప్లేసెస్ లోపల నవ్వుకుంటూ ఫోటోస్ దిగడం, ఇలాంటి డాన్సులు చేయడం వలన. సో, ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ లోపల చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. డిపోర్టేషన్ వరకైతే ఏమీ ఎళ్ళదనుకుంటాను. అంటే అది ఇల్లీగల్ థింగ్స్ చేసి అలా చేస్తేనే డిపోర్ట్ అవుతారు. ఇది నార్మల్‌గా డాన్స్ వేయడమే కరెక్ట్ ప్లేస్‌లో కాదు వేసింది కాబట్టి, ఏదైనా కంపెనీస్ నుంచి చిన్న వార్నింగ్ అలాంటివి ఉంటే ఉండొచ్చు కానీ డిపోర్ట్ అయితే అవ్వరు. బట్ డిపోర్ట్ అయినా అవ్వకపోయినా కూడా ఫ్యూచర్‌లో రిమైనింగ్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. నార్మల్‌గా బయట రోడ్డు మీద కూడా చెయ్యకుంటేనే మంచిది. బట్ ఓకే. బట్ ఇలాంటి ప్లేసెస్ లోపల దాని యొక్క హిస్టరీ ఏంటి? అసలు దాని యొక్క బ్యాక్ ఎండ్ లోపల హిస్టరీ ఏంటి? ఆ ప్లేస్ ఏంటి? అక్కడ మనం ఉండాల్సిన విధానం ఏంటి అని తెలుసుకొని ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అప్‌లోడ్ చేస్తే బెటర్. ఇంకా జస్ట్ నా యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేశాను. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.